మరణ పంచులో ఉన్న వారిని అడ్డుకునేది, బ్రతికించేది, లాగేది, విడిపించేది ఆయన మాట, ఆయన మాట, ఆయన వాక్కు. ఎంతమంది ఆయన వాక్యము ద్వారా బ్రతికించబడుతున్నారు? నీ వాక్యం లేకపోతే నేను ఈరోజు లేను ప్రభువా. మీరు ఎంత ఘోర పాప స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతున్నాడండి. కెన్ యు రీచ్ అవుట్ టు జీసస్? నన్ను విడిపించు అన్నప్పుడు నిజమైన విడుదల పొందుకుంటాం. నన్ను విడిపించు అని వేడుకుందాం. ఎట్టి పాపమైన క్షమించగలిగిన దేవుడు. కానీ ఆయన మనతో చెప్పే ఒకే మాట, ఇకపై ఇంకా పాపము చేయకు. శక్తిని దయచే ప్రభువా.
వచ్చారా? దేవుడు యేసు ప్రభు మీతోటే మనతోటి చెప్తున్నాడండి, నీ భారం అంతా నా పైన వేయి, నీ ప్రయాస నీ ఆయాసం అంతా కూడా నా పైన వేయవా, నా పైన నేను చూసుకుంటాను అంటున్నానండి. విరిగి నలిగిన కృంగిపోయిన నిరాశతోటి వచ్చిన్నారా దేవుని సన్నిధికి? దేవుడు అంటాడు, నా పైన వేయి, నేను చూసుకుంటా. జీవించే